హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? 7 o'clock అయిపోయింది మన ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం. మరి మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో, ఇండియాలో ఏ భాగం నుండి వీక్షించినా, ఎప్పుడు కావాలన్నా అప్పుడు వినడానికి ఈ రోజున దేవుడు ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. దేవుడు వాక్యం వినండి, దీవించబడతారు. ఒకవేళ మీరు ఇతర దేశాల నుంచి వింటుంటే అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడైనా వినొచ్చు, ఎప్పుడైనా వినొచ్చు. మీరు ఏ సమయాల్లో వింటున్నారో, ఏ ఏ దేశాల నుండి వింటున్నారో, ఎలాగూ దీవించబడుతున్నారో అన్నది దయచేసి ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియచేయండి. ఇతర దేశాల్లో ఉన్న మీకోసం ప్రత్యేక ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతో అవసరతలో ఉన్నారు, తెలుగులో వాక్యం వినాలని ఆశతో ఉన్నారు కాబట్టి మీ కొరకు ప్రార్థిస్తున్నాం. 9100100888 అనే నెంబర్కి ఎప్పటికప్పుడు మీ వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపుతూ ఉంటాను. రెండో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు నుండి డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మనుషులు నేరుగా కలుసుకోవటం, ఒకరినొకరు ముఖాముఖిగా చూసుకోవటం తగ్గిపోయిందండి కదా. అంత ఫేస్బుక్లో చూస్తారు అంతే, కాకపోతే ఫేస్ టైంలో చూస్తారు, వీడియో కాల్లో మాట్లాడుకుంటారు, మరి ఫోన్లో మాట్లాడుకుంటారు, సెల్లో మాట్లాడుకుంటారు, వాట్సాప్లో టైప్ చేసుకొని వారి హృదయంలో మాటలు మాట్లాడుకుంటున్నారు. అందువలన ఏమైందంటే ఒక తీరని ఎడబాటు కలుగుతుందండి. మీరు ఎంతైనా మనం కలిసినప్పుడు ఉన్న సంతోషం ఎక్కడో ఉండి మన సంతోషాన్ని, మన యొక్క ఆనందాన్ని, మన ప్రేమను మనం వ్యక్తపరచుకోలేమండి. మన హృదయాన్ని నిజంగా పంచుకోలేము. హృదయంలో ఉన్న బాధని అక్షరాల్లో టైప్ చేయగలరంటారా? మీరు చెప్పండి, నిజంగా చూద్దాం. మన హృదయంలో ఉన్న నిజస్థితిని మాటలతో వివరించగలమా? ఆహా, 1-2 మాటలు చెప్పగలమేమో కానీ అది ఎదురుగుండా ఆ వ్యక్తిని చూసినప్పుడు వారి ముఖ కవలికలు, వారి యొక్క భంగిమ, వారి హృదయ వేదన మనకు అర్థమవుతుంది. అంతేకాదు, అలా వేదనలో ఉన్న వారిని ఆదరించటానికి వారి భుజం మీద చెయ్యి వేస్తే, వారిని ఒకసారి ట్యాప్ చేసి ధైర్యంగా ఉండు అని ధైర్యపరిస్తే ఆ దొరికే ఆదరణ వాట్సాప్లో ఎలా వెళ్తుంది? చూడండి, ఈ రోజున మాలాంటి సేవకుల్ని ఎంతోమంది చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు. ఇలా చూసినప్పుడు మా బహిరంగ రూపాన్ని చూస్తున్నారు. మేము డ్యూటీలో ఉన్నప్పుడు చూసినట్టు, యూనిఫామ్లో ఉన్నట్టు చూసినట్లు, ఈ సూటు బూట్లో ఉన్నట్లుగా చూస్తున్నారు, స్టేజ్ల మీద చూస్తున్నారు. కానీ చాలామందికి మా సంగతి వాళ్ళకి తెలుసా? 24/7 ఎలా ఉన్నామన్నది తెలుస్తుందా? తెలీదు. తెలుస్తుందా? ఇఫ్ యూ వాంట్ టు నో ఏ పర్సన్, లివ్ విత్ దట్ పర్సన్ అనే ప్రోవర్బ్ ఉంది. ఒక వ్యక్తిని నువ్వు తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో నువ్వు జీవించాలి. కనీసం ఒక వారం, ఒక నెల. అప్పుడు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళు ఎప్పుడు పడుకుంటున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ కష్టం ఏంటి, అవసరతలు ఏంటని అర్థమవుతుంది. ఏ మనుషుడు కూడానండి ఇంకొక మనిషిని పరిపూర్ణంగా ఎరుగలేడు. సంవత్సరాల తరబడి కాపురం చేస్తున్న భార్యాభర్తలు కూడా తన భర్త విషయమై పూర్తిగా ఎరగని భార్యలు ఉన్నారు, భార్యను ఎరగని ఆమె బాధను, ఆమె ఆక్రోశాన్ని, ఆమె యొక్క వేదనను, ఆమె యొక్క అవసరతను, ఆమె పరిస్థితిని గ్రహించుకోలేక ఎరగలేకుండా ఉన్న భర్తలు ఉన్నారు. డోంట్ ఎక్స్పెక్ట్ అదర్స్ మనల్ని పూర్తిగా అర్థం చేసుకొని మనల్ని ఆదరించాలని ఎవరైనా మనం ఎదురు చూసామంటే
we will be the most disappointed people in the world. ఎవడో నన్ను అర్థం చేసుకోవాలి, నా నిజస్థితిని వాడు తెలుసుకొని నా మీద జాలి చూపించాలి, నా మీద ప్రేమ చూపించాలి, నాకు సహాయం చేయాలి అని నీవు మనుషుల మీద ఆధారపడ్డావంటే నీ బతుకంతా కూడా దుఃఖంతోనే మిగిలిపోతుంది. ఏ మనిషి ఇంకొక మనిషిని అర్థం చేసుకోలేడు. మనం మన హృదయ స్థితిని ఎరిగినవాడు, మన స్థితిని ఎరిగినవాడు ఒక్కడే, ఆయనే. నా కొరకు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చిన నా యేసయ్య. శరీరధారిగా ఆయన రాకపోతే ఒకవేళ ఆయన కూడా అర్థం చేసుకోలేడేమో, కానీ ఆయన శరీర రక్తమాంసాల్లో పాలిభాగస్తుడై వచ్చాడు కాబట్టి నా బాధ ఏంటి, నా వేదన ఏంటి, నా యొక్క వ్యాధి ఏంటి, నా యొక్క మానసికమైన దుఃఖం ఏంటి, మనోవ్యాధి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏంటి, నా ఆర్థిక పరిస్థితి ఏంటి, నా శరీర పరిస్థితి ఏంటి, నా రిలేషన్షిప్, నా బంధువుల దగ్గర నేను ఎట్లున్నాను, నా బంధువులు నన్ను ఎట్లా అనుకుంటున్నారు, ఎవరు అంతమంది అవమానపరుస్తున్నారు, కించపరుస్తున్నారు, అప్పుడు ఎలా ఉంటుంది అని కేవలం మన ప్రభు మాత్రమే అర్థం చేసుకోగలరు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తున్నాం. 38 సంవత్సరాల నుండి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడున్నాడు. 38 సంవత్సరాలు అక్కడ పడున్నాడు. అక్కడ నీరు కదిలించబడినప్పుడు దేవదూత దిగి రావటం, స్వస్థతలు కలగటం, అక్కడ రోగులు చాలామంది రావటం, నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడు ముందు దూకుతాడో వాడు స్వస్థపడి పోవడం జరుగుతూనే ఉంది. ఎంతోమంది స్వస్థత పొందుతున్నారు, పోతున్నారు. అక్కడ ఎంతోమంది జనం కిటకిటలాడుతున్నారు. కానీ అక్కడ పడున్న ఇతనిని ఎవడు చూడలేదు, ఎవడు పట్టించుకోలేదు. ఒక రోజా 2 రోజుల, 1 నెల 2 నెలల, 1 సంవత్సరం 2 సంవత్సరాల, 38 సంవత్సరాలు అక్కడే ఉన్న వాడిని గురించి అక్కడున్న యాజకులు కానీ, అక్కడున్న లేవీయులు కానీ, అక్కడున్న ఇతర మనుషులు కానీ ఎవరు పట్టించుకోలేదు. అతడు ఎంత మాత్రము కదలలేని పరిస్థితుల్లో అక్కడ పడి ఉన్నాడు. అలాంటి చోటుకి యేసు ప్రభు వచ్చాడు. ప్రభు ఏమన్నాడు చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికే బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగూర్చున్నావా అని వాడిని అడిగాడు. అక్కడ పడున్న వాడి సంగతి ఎవరు చెప్పలేదు ప్రభువుకి. కానీ వాడు 38 సంవత్సరాల నుండి, బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని ఎరిగి, హల్లెలూయా, నన్ను ఎరిగినవాడు, నా స్థితిని చూచేవాడు. ఎరగటం అంటేనండి చూడటం కాదు. మనం చూసామంటాం. నన్ను ఎక్కడన్నా చూశారా అంటే చూశారంటాం. మమ్మల్ని చూస్తున్నారు అంటున్నాను కదా, అదే మమ్మల్ని చూడటం వేరు, మా గురించి ఎరగటం వేరు. మేము ఎవరము, మా వెనక ముందేంటి, ఏంటండి, మా యొక్క ఎక్కడుంటున్నాం, మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి, మా యొక్క నైట్ అండ్ డే, మనుషుల ముందు మనుషుల వెనక ఏంటి మా పరిస్థితి అనేది ఎవరికి తెలియదండి. కానీ ప్రభువు మనల్ని తల్లి గర్భములో ఉన్నప్పుడే ఎరిగినవాడు, పెండముగా ఉన్నప్పుడే ఆయన చూసినవాడు. మన దినములన్నీ ఆయనకు ఎరుకే. మన బలహీనతలు అని తెలుసు, మన యొక్క కృంగుదల ఆయనకు తెలుసు. మన స్థితి ఎరిగిన దేవుడు, మనల్ని ప్రేమించి జాలిపడే దేవుడు. బహుకాలం నుండి అక్కడ పడి ఉన్నాడని ఎరిగి యేసు ప్రభువు మన బహిరంగమైన జీవితాన్ని, గత చరిత్రను మాత్రమే కాదండి, భవిష్యత్తును కూడా ఎరిగినవాడు. అంతేకాదు మన హృదయాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా. హృదయంలో ఉన్న దానిని కనిపెట్టేటువంటి యంత్రాల కొరకు ప్రయత్నిస్తున్నారు, కానీ ఎంతవరకు దొరకలేదండి. అన్ని స్కానింగ్ మిషన్లు వచ్చాయి, అవయవాలన్నీ స్కాన్ చేస్తున్నారు, కానీ నీ తలంపులను స్కాన్ చేయగలిగింది దేవుని వాక్యం ఒక్కటి. ఎందుకనగా దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గొట్టిదై వాడి ఉండి హృదయాంతరేంద్రియాలలో దూలుచు తలంపులను, ఆలోచనలను వేరు చేయబట్టుకు విభజిస్తుంది. నీ ఆలోచనలు శోధిస్తుంది.
అవును, మన ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు, మన స్థితిని ఎరిగిన దేవుడు, మన పరిస్థితిని ఎరిగిన దేవుడు మనల్ని విమర్శించడానికో, ఖండించడానికో, లేక డిస్మిస్ చేయడానికో, ఏంటండి నరకానికి పంపడానికో చూడలేదు. ఆయన మన మీద జాలి పడుతున్నాడు. ఆయన ఆనాడు జనసమూహాలను చూచినప్పుడు వారు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని చూచి వారిపై జాలిపడి వారికి దేవుని వాక్యాన్ని బోధించాడు. రోగంలో ఉన్న వాడిని చూచినప్పుడు ఆయన జాలిపడి వాడికి స్వస్థతనిస్తున్నాడు. బాధలో ఉన్న వారిని చూచినప్పుడు ఆయన వారిపై జాలిపడి వారి కన్నీటిని తుడుస్తున్నాడు. ఈరోజు నీ వాక్యం వింటున్న మీరు, మీ హృదయ స్థితి మీరు ఎవరు అర్థం చేసుకోలేదేమోనండి. ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే కుమిలిపోతున్న విషయాలు ఉన్నాయేమో. నీ బాధలు, నీ సమస్యలు, నీ నిందలు, నీ అపనిందలు, నీవెవరికీ చెప్పుకోలేని బాధతో నువ్వు కుమిలిపోతూ ఉన్నామేమో. నీవు కుమిలిపోతూ ఉన్నావు అన్నది కూడా ప్రభు ఎరిగిన వాడిగా ఉన్నాడండి. అందుకే ఈరోజు నీ వాక్యం ద్వారా నిన్ను చూచి నీ కోసమే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. చూసిపోయేవాడు కాదండి ఆయన. బహుకాలం నుండి అతను ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఆ రోగి దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడకూర్చున్నావా? నాకెవరు లేరయ్యా, నేనున్నానయ్యా, నీకెవరు లేరు అనే మాట అనొద్దండి. దిక్కు లేని వారికి ఆయన దిక్కుగా ఉన్నాడు, తండ్రి లేని వారికి ఆయన తండ్రిగా ఉన్నాడు. నాకు మొరపెట్టు వారందరికీ నేను జవాబిస్తానన్నాడు. ప్రభు మనల్ని ఎరిగినవాడు, మన అవసరతను తీర్చగలిగినవాడు ఆయన. ఈరోజు మీ బాధ ఏంటో అది ఆయనకి ముందే తెలుసు. మీరు ప్రభువా ఇది అని ఆటోమేటిక్గా స్వస్థపరచలేదండి. స్వస్థపరగోర్చున్నావా అని అడిగాడు. చూసారా, మన ఇష్టం లేకుండా దేవుడు మనకి ఏది చేయలేడు. మనం అడగకుండా దేవుడు ఇవ్వలేడండి. మనకు స్వేచ్ఛనిచ్చాడు కనుక మనం కోరుకున్న దాన్ని మనకు తీర్చిపెట్టడానికి ప్రభు సిద్ధంగానే ఉన్నాడు. తలుపు ఎదురు నిలబడి తడుతున్నాడు. తలుపు తీస్తే వస్తానంటున్నాడు, కోరుకోమంటున్నాడు. అవును ప్రభు, నువ్వు నాకు కావాలయ్యా. మనుషులు నమ్ముకొని మోసపోయాను, పరిస్థితులు నమ్ముకొని నష్టపోయాను. నన్ను ఎరిగిన దేవా, నా స్థితి చూచే దేవా, నా మీద జాలిపడే దేవా, ఈరోజు నీ సహాయం కావాలి. అపనిందంలో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, అవసరతలో ఉన్నాను, ఎవరూ అర్థం చేసుకోలేక ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను. ఎటుపోలేని పరిస్థితుల్లో ఇరక్కపోయి ఉన్నాను, ఎవరికి చెప్పుకోలేకున్నాను. ఇది నా స్థితి అని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ఆయన హస్తం మిమ్మల్ని ఇప్పుడే ఆదరిస్తుంది. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మమ్మల్ని ఎరిగిన దేవా, మా స్థితి చూచే దేవా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసం నేను ఎరుగుదును, నీ ప్రేమను నేను ఎరుగుదును అని ఆనాడు సంఘముతో చెప్పిన దేవా, ఈనాడు మనిషితో చెప్పుచున్న ప్రభువా, మా తల్లి గర్భములో ఉన్నప్పుడే మమ్మల్ని ఎరిగి ఈ రోజు వరకు నీ ఎరుకలోనే మేము బ్రతుకుచున్నామన్నది మేము గ్రహించుటకు మమ్మల్ని ఎరిగిన ప్రభువును మేము ఎరిగినట్లుగా నా గొర్రెలను నేను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని చెప్పినట్లు దేవా, నన్ను ఎరిగిన ప్రభువు ఉన్నాడు కనుక ఆయన దగ్గరకు నేను వెళతాను. నా పరిస్థితిని ఆయనతో చెప్పుకుంటారన్న విశ్వాసం మాకు దయచేయండి. ఎవరెవరు ఏ స్థితుల్లో పడి ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా, నెలలుగా, రోజులుగా అటువంటి స్థితిలో నుంచి బయటపడలేని స్థితిలో ఉన్నారు, వారు నీ కనుదృష్టిలో పడ్డందుకై వందనములయ్యా. మా మీద జాలిపడి మమ్మల్ని కనికరించే దేవుడిగా ఉన్నందుకై వందనములు. నీ స్వస్థతను, నీ విడుదలను, నీ ఆదరణను కలుగజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలమును తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు మాకు కూడా తెలియజేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం, మీరు కూడా ప్రార్థించాలి. మీరెక్కడ మేమెక్కడ ప్రార్థించినప్పుడు దేవుడు మనందరి ప్రార్థనలకు జవాబునిచ్చి ఇద్దరు ముగ్గురు ఏకీవించినప్పుడు భూమి మీద ఏది బంధిస్తామో అది బంధించబడుతుంది, ఏది విడిపిస్తామో అది విడిపించబడుతుంది. కనుక విశ్వాసపూరితమైన ప్రార్థన అద్భుతాలు జరిగిస్తుంది.
మిగతా దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి, మన ఇండియాలో ఏ ప్రాంతంలో ఉన్నా 9540 నెంబర్కి మీ ప్రేయర్ బర్డెన్స్ని, ప్రైజ్ రిపోర్ట్స్ని ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే డాక్టర్ జైపాల్ తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ ఇతర భాషల్లో కూడా ఉన్నాయి. ఆ యూట్యూబ్లోకి వెళ్ళినప్పుడు డాక్టర్ జైపాల్ ప్లస్ ఆ లాంగ్వేజ్ మీరు కావాలంటే ఇతర భాషల్లో ఉన్నవారు కూడా ఆ వాక్యాలు వినొచ్చు. మీ స్నేహితులు, బంధువులు ఉంటే, ఆ భాషలకు చెందిన వారు మీ కొలీగ్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే వాళ్ళ బుధవారం కదండి మధ్యవార ప్రార్థనా కూటమి ఉంటుంది. కల్వరి చర్చిలో నుంచి మీకు లైవ్ ఇస్తున్నాం. ఈ ప్రార్థనా కూడికలు, ఉపవాస ప్రార్థనా కూడికలు ఎంతో మనకు మేలుకరమైనవి. మన యొక్క గడ్డు సమస్యల నుంచి విడుదల పొందడానికి మనకు మేలు చేస్తున్నాం కనుక మాతో పాటు మీరు కూడా ప్రార్థించవచ్చు. లైవ్ జూమ్ కూడా మీకు కనెక్ట్ చేస్తున్నాం. మీరు కూడా మా చర్చిలో కూర్చున్నట్టుగా జూమ్లో కనెక్ట్ అవ్వండి. రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో నుండి లైవ్ కూడా మీకు అందించబడుతుంది. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఫిబ్రవరి 16వ తారీఖున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి.
భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు కానుకలు మనకి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.